ఆయన అన్నారు కదా అన్ప్రెడిక్టబుల్ గా, సినిమా కూడా సెకండ్ హాఫ్ అన్ప్రెడిక్టబుల్. విలన్ ఒకటి చేస్తుంది, హీరో ఒకటి చేస్తున్నారు, పైకి ఎత్తుపై ఎత్తు అనమాట అలాగా. అండ్ డైరెక్టర్ గారు చాలా రోజుల తర్వాత అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ కు వీళ్ళకు కనెక్ట్ అవుతారా లేదా చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఇండియన్ టూ తర్వాత. మన ఇప్పుడున్న జనరేషన్ కి ఎలా కనెక్ట్ కావాలనేది చూపెట్టాడు. ఎంతైనా శంకర్ గారు ఆయనని దించే మాట లేదు. అయితే ఇప్పుడు కాదు, #1 డైరెక్టర్ శంకర్ గారే ఇండియాలో. తర్వాత ఇప్పుడు వచ్చిన జనరేషన్ మ్యాచ్ కావాలి కాబట్టి ఈ సినిమా అలా మ్యాచ్ అయింది. టోటల్ పొలిటికల్ గా ఉంటది కానీ ఎవరు రిఫరెన్స్ అనేది ఏం లేదు. అది మామూలుగా కామన్ స్టోరీ, అంతా గ్లోబల్ స్టోరీ. పొలిటికల్ ఎక్కడ పోయినా అలాగే ఉంటుంది పొలిటికల్స్. సో ఈ సినిమా కూడా పొలిటికల్ గా బాగా చూపెట్టారు. మ్యూజిక్ చాలా బాగుంటది. అప్పన్న క్యారెక్టర్ బాగుందా? అప్పన్న క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో మన రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడతారు అందులో. అది కూడా బాగుంటది ఎమోషన్స్ తోటి. అండ్ ఈ క్యారెక్టర్ అయితే సూపర్ అనుకోవాలి. ఈ జనరేషన్ నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 2 క్యారెక్టర్స్, మన కలెక్టర్ గారు ఒకటి అండ్ పాత ఫ్లాష్ బ్యాక్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంత గేమ్ చేంజ్ చేసేస్తుంది మొత్తం. జై రామ్ చరణ్. నెగిటివ్ కామెంట్ చెప్తున్నారు, చాలా మంది చెప్తారు, వాళ్ళకి ఏం పనిపాటు ఉండదు. సినిమా చూడండి, ఆ సినిమా కష్టపడ్డారు ఎంత, వాళ్ళు దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఆ సినిమాని ఎలా తీశారు, ఒక్కొక్క షాట్ తీయడానికి ఎన్ని కష్టాలు పడతారు అనేది మాకు తెలుసు. అట్లా ఊరికే చేసి అట్లా చెప్పడం కాదు. సినిమాని చూసి నిజంగా నచ్చింది లేదా కానీ ఊరికే మాట్లాడుతుంది. ఎవరు హీరో పెద్ద గొప్ప కాదు కానీ సినిమా చూస్తే బాగుంటుంది అంటే. కలెక్టర్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? అరే కలెక్టరే హైలైట్ సినిమాలో. కలెక్టర్ అంటే ఇట్లా ఉండాలి అంతే. రోడ్ మోడల్ అయ్యే ఛాన్స్ ఉందా కలెక్టర్? కలెక్టర్ అంటే ఇట్లా ఉండాలి అన్న ఛాన్స్? డెఫినెట్ గా కలెక్టర్ అంటే ఇలాగే ఉండాలి. ఇలా ఉంటే ఇన్ని పవర్స్ ఉంటాయి ఆ కలెక్టర్ కానీ మనకు తెలుస్తుంది నిజంగా. మీరు కూడా సినిమాలో చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అసలు శంకర్ గారి సినిమాలు చూసి మనం పెరిగిన వాళ్ళకు శంకర్ గారి సినిమాలో ఒక డైలాగ్ దొరకడం అనేది గొప్ప నేను అనుకుంటే. నాకు ఈ సినిమాలో మంచి సీన్ లో మంచి డైలాగ్ రావడం అండ్ థియేటర్ లో అండ్ అట్లాగే ట్రైలర్ లో రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే మనస్ఫూర్తిగా సినిమా సూపర్ హిట్ అయి దిల్రాజు గారు మొత్తం డబ్బులు. కలెక్టర్ గారికి ఆకలిస్తుందంట, ఒక ముద్దు అడుగుతున్నారు. థ్యాంక్ యూ.